తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ల అభిప్రాయం ఏమిటంటే బీజేపీ కలవడం వల్ల టీడీపీకి నష్టం, చంద్రబాబు నాయుడు గారికి లాభం. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత లాభాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన పార్టీని పణంగా పెట్టి తిరిగి మళ్ళీ బీజేపీతో అంటకాగడం వల్ల తెలుగుదేశం ఈ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అనేది కొంతమంది లోపల వ్యక్తం చేస్తున్నటువంటి ఇది. అదేంటి గతంలో కలిసారు కదా 2014లో కలిసారు, అప్పుడు బాగానే 4.5 ఏళ్ల పాటు కలిసి ప్రయాణం చేశారు. చెప్తా దానికి కూడా. గతంలో నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ తీసుకున్నప్పుడు, బీజేపీ గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఆయన చాలా అద్భుతంగా ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఈ దేశానికి ఇలాంటి ప్రధాని కావాలి అనేటువంటి యాక్సెప్టెన్స్ ముస్లిం మైనారిటీస్ నుంచి కూడా వచ్చింది. ముస్లిం మైనారిటీస్ కూడా శబాష్ చాలా కాలం తర్వాత మనకు ఒక మంచి ప్రధాని వచ్చాడు అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు మెజారిటీ కానీ, అప్పుడు కొన్ని నియోజకవర్గాల రిజల్ట్ కానీ తీసుకున్నప్పుడు. తదనంతర కాలంలో ఇటీవల పరిణామాలు, ఈ ట్రిపుల్ తలాక్, సిఏఏ కానీ, ఈ అయోధ్య వ్యవహారంలో దాన్ని అతిగా రాజకీయం చేశారనేటువంటి ఆరోపణలు, ప్రచారాలు కానీ, నేను అక్కడ ఆ పాయింట్ స్ట్రెస్ చేసి చెప్తున్నా, వాళ్ళ ఉద్దేశంలో ఇవన్నీ కూడా మన ఉనికికి కొంచెం ఇబ్బందికరంగా, భంగకరంగా తయారవుతుంది. మన భవిష్యత్తు ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా మనం ఉండాల్సిన పరిస్థితి వస్తుందా అనేటువంటి ఒక అభద్రతాభావం వాళ్ళల్లో గూడు కంటుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆ ఓట్ బ్యాంక్ బీజేపీకి దూరం అయింది. ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళ బీజేపీకి దూరం అవుతుంది అనే దానికి కూడా ప్రత్యక్ష ఉదాహరణ మనకి కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరి గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కానీ వాళ్ళ అనేక సెగ్మెంట్స్లో వాళ్ళు పూర్తిగా ఇది చేసేది కాంగ్రెస్ పట్టం కట్టారు. అదేవిధంగా అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ పుంజుకొని బ్రహ్మాండంగా రైజ్ అవుతూ వచ్చిన పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఒక భవిష్యత్తు శూన్యంగా ఉంది, డోలాయమాన స్థితిలో ఉంది. అటువంటిది అక్కడ మరి బీఆర్ఎస్ని ఆల్టర్నేటివ్గా ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పైకి వచ్చిందంటారు? సో ఇది ఇక్కడ లాజిక్, ఇది దీన్ని మనం గమనించాలి. ఇటువంటి పరిస్థితుల్లో నిజానికి వాస్తవానికి మనం డిస్కస్ చేస్తే అటు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, విజయవాడలో కొన్ని ప్రాంతాలు, గుంటూరులో కొన్ని ప్రాంతాలు, ఇట్లా కొన్ని చోట్ల మైనారిటీస్ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అంటే ఎన్నికల ఫలితాలని వాళ్ళు ఫలితాల మీద చాలా ప్రభావం వాళ్ళది ఉంటుంది. అందుకని అలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. నిజానికి అందులో వాళ్ళు కూడా మిగతా వాళ్ళ ఓటర్స్ లాగా 2 వర్గాలుగా చీలిపోయి కొంత పర్సంటేజ్ టీడీపీకి అనుకూలంగా, కొంత పర్సంటేజ్ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో కలిసిందో మైనారిటీస్ చాలామంది కూడా ఏకపక్షంగా ఇవాళ వైసీపీ వైపు జరిగారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. అది వీళ్ళకి టీడీపీకి ఇబ్బంది, ఇది ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి తప్ప బీజేపీతో కూటమిగా బీజేపీలో కలవడం వల్ల వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి లాభం, పార్టీ పరంగా టీడీపీకి నష్టం అనేటువంటిది నా అభిప్రాయం. మోరోవర్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే టీడీపీ గెలిచే స్థానాలు ఉంటుందో ఆ స్థానాలని కరెక్ట్గా బీజేపీ అడుగుతోంది. షేరింగ్ విషయంలో కూడా చాలా ముందు కలయిక విషయానికి వద్దాం. ఇది బీజేపీతో పొత్తు వ్యవహారం. ఇక జనసేన విషయానికి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే ఆయన కాపుల ఓట్లు త్రూ జనసేన ద్వారా లాస్ట్ టైము ఓడిపోవడానికి ప్రధాన కారణంలో అదొకటే కారణం కాదు, ప్రధాన కారణంగా గోదావరి జిల్లాల్లో ఉన్న కాపుల ఓట్లన్నీ కూడా గంపగొత్తగా వైసీపీకి పడి. కానీ ఆ రోజున స్ట్రాటజీ ఏంటి? ఆ రోజు కూడా ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే ఉన్నాడు. కానీ అప్పుడు వాళ్ళ వ్యూహ రచన ఏంటంటే, నువ్వు అటువైపు నుంచి వెళ్ళు, కాపుల ఓట్లు వైసీపీతో ఉన్నాయి, ఆ ఓట్లు నువ్వు చీల్చినట్టయితే మాకిట లాభం అవుతుంది. ఎందుకంటే కాపులు డైరెక్ట్గా అంతకుముందే కదా ఉద్యమాలు జరిగాయి, చంద్రబాబు నాయుడు గారు కాపులకు బెనిఫిట్ చేయలేదని, తర్వాత తుని రైలు సంఘటన, అప్పుడు మంచి ఫామ్లో ఉన్న ముద్రగడ పద్మనాభం గారి మీద కుటుంబంతో దాడి చేయించాడని, ఇలాంటి ఆరోపణలన్నీ ఉన్న నేపథ్యంలో
వాళ్ళ ఓట్లు డైరెక్ట్గా ఇటు కలిస్తే కూడా పడే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు అటు ఓట్లు చీల్చు, నేను ఇటు వస్తాను అనేది అనుకున్నారు. కానీ ఆ ప్రయోగం వికటించింది. ఓకే. అంతిమంగా ఏమైంది, అది వైసీపీకి గంప కొత్తగా పడ్డాయి. అవును, అలా జరిగింది. సో ఇప్పుడు ఏం చేశాడంటే కొంత చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పాను నేను, ఒక మైండ్ గేమ్ అనేది ప్లే చేస్తూ మెల్లగా ట్యూన్ చేసుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఏదో ఒక నినాదం పెట్టాడు, కులాల కలయిక, కులాలను కలుపుతా నేను, సోషల్ ఇంజనీరింగ్ అని ఇలాంటి పదాలన్నిటితో కూడా చేస్తూ మెల్లగా ఆ రోజే నేను చెప్పా, కాపుల్ని కమ్మవారికి దగ్గరగా తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఇతను అని. అది కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లగా ఇవాళ బయటపడ్డాడు. బయటపడి ఏంటంటే జనసేన టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలి. దానికోసం ఏంటి, జగన్మోహన్ రెడ్డిని అత్యంత భయంకరమైనటువంటి వ్యక్తిగా, అంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఒక విధ్వంసానికి సంకేతంగా గ్లోరిఫై చేసి దాన్ని అదని ఇదని ఏదేదేదో చూపించేసి, ఇలాంటి ఒక నియంత, ఇలాంటి రాక్షస పాలన ఏదో జరిగిపోతా ఉంది ఈ రాష్ట్రంలో, ఏం జరిగింది అనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. బట్ అతని దృష్టిలో ఇంత దారుణంగా పరిపాలించేశాడు, ఎంత దారుణమైన అన్యాయాలు చేసేసాడు, కాబట్టి మనం కలుస్తున్నాం అని చెప్పని. కలుస్తున్నాం అని అంటున్నారు, కాపులంతా కూడా సంఘటితం కావాలి, కమ్మారతో కలవాలి, లేకపోతే ఈ రకమైన ఆలోచన అయితే ఉంది. కానీ అక్కడ పక్కన హరిరామ జోగయ్య, అటు పక్కన ముద్రగడ పద్మనాభం, వాళ్ళు ఇచ్చిన సలహాలని కూడా డైరెక్ట్ గా వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. క్రమంలో ఏం చేశాడని తర్వాత చెప్తాం. ముందు అసలు అతని ఆలోచన డిజైన్, కాపుల్ని కమ్మవారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తూ చేసినటువంటి ప్రయత్నం. సరే, దాంట్లో కొంతవరకు సఫలీకృతుడయ్యాడు అని అనుకుందాం. ఇది దగ్గరికి తీసుకెళ్ళటంలో, అంటే లేదు తను దగ్గరికి వెళ్ళడంలో. అదే ఇప్పుడు ఆయన జైల్లో ఉండగా నేను వెళ్ళాడు కదా, హుటాహుటిన పరిగెత్తుకుంటాడు, భలే మంచి చౌక బేరం, ఇలాంటి తరుణం మించినా రాదని. మొత్తం మీద ఏదో రకంగా దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇక్కడే నా పాయింట్ ఏంటంటే, నాకేమి దీనిలాగా ఆయనలాగా నాకు కులాలు లేవు అంటే మళ్ళీ కులతత్వంతో అది కాదు. మనం ఒక జర్నలిస్ట్గా ఎనలిటికల్గా మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని ఈ సమాజంలో సామాజిక సమీకరణాలు, సాంస్కృతిక పరమైనటువంటి ఇది, తర్వాత భావజాలం, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. కొన్ని ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని వర్గాలతో వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోతారు. కొన్ని వర్గాలతో ఎంతకీ కూడా మనం కలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమాజంలో అసమానతలకు అదే కదా కారణం చూసుకున్నప్పుడు. కాపుల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, కాపులు వివిధ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఇది కదా, ఆర్థికంగా కూడా ఏంటంటే అంతంత ఇప్పుడు అంటే కొన్ని వర్గాలు ఏదో పైకి వచ్చారు, కానీ మెజారిటీ వర్గాలు ఆర్థికంగా అంత స్థితిలో లేనట్టు వాళ్ళు. ఫలితంగా ఏంటంటే అన్ని రకాల వృత్తుల వాళ్ళు కాపుల్లో ఉన్నారు. తాపీ మేస్టర్లు ఉన్నారు, రిక్షా కార్మికులు ఉన్నారు, లారీ డ్రైవర్లు ఉన్నారు. ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వృత్తుల ప్రకారంగా చాలా కులాలతో వాళ్ళు కలిసిపోయి ఒక బంధుత్వం అనేటువంటి స్థితిలో ఉన్న ఇది ఉంది. ఆ విధంగా చూస్తే తర్వాత ఎలైట్ గ్రూప్స్కి వచ్చినప్పుడు, ఎలైట్ గ్రూప్స్లో కాపులకి రెడ్లకి చూసుకున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగతంగా అక్కడ ఉండేటువంటి డామినేషన్స్ని బట్టి బలిజలకిను రెడ్లకి కొన్ని చోట్ల రాయలసీమలో పంచాయతీ ఉంది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు రెడ్లకి కాపులకి ఎక్కడా కూడా పంచాయతీ లేదు, ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఆ భావజాల పరంగా. బట్ కానీ మరి దశాబ్దాల కాలంగా కమ్మవారికి కాపులకి సఖ్యత అనేది లేదు. దాదాపు చాలా చోట్ల పాము ముంగేసు లాంటి వైరం, సామాజిక వైరం. తర్వాత సాంస్కృతికంగా కూడా విభిన్నమైనటువంటి ధోరణులు. అలాంటప్పుడు వాళ్ళు కలవడం అనేటువంటిది అంత తేలికైన అంశం కాదు అది.